ప్రార్థనలు ఫలించలేదు. పూజలు, నిర్విరామ సహాయక చర్యలు నిష్ఫలమైపోయాయి. నీరింకిన కళ్లతో నిరీక్షణకు విషాదమే ఎదురైంది. రాకాసి బోరు 14 నెలల చిన్నారిని మింగేసింది. నిర్లక్ష్యంగా వదిలేసిన బోరు చిన్నారి ప్రాణాల్ని చిదిమేసింది. దాదాపు 60 గంటలు శ్రమించిన చిన్నారి ప్రాణాలు దక్కలేదు. కడుపు కోతను మిగిల్చింది. పాపను వెలికి తీయడానికి అన్ని రకాల టెక్నాలజీలు ఉపయోగించారు. చివరికి ఫ్లష్ను ఉపయోగించి చిన్నారి డెడ్ బాడీని బయటకు తీశారు. 36 అడుగుల గొయ్యిని తవ్వారు. అక్కడ పాప లేకపోవడంతో 230 అడుగుల కింద బోరుబావిలోకి పైపును పంపి ఫ్లషింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఫ్లషింగ్ ప్రక్రియకు తల్లిదండ్రులు మొదట ఒప్పుకోలేదు. చివరికి బంధువులతో మాట్లాడి ఫ్లషింగ్కి ఒప్పించారు. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు దూరంగా ఉన్నారు. ఫ్లష్ను ఉపయోగించినప్పుడు ముందు దుస్తులు పైకొచ్చాయి. దీంతో చిన్నారి డెడ్ బాడీ ఎక్కడుందో ట్రేస్ అవుట్ అయింది. తర్వాత క్యాచర్ని లోపలికి పంపించాలనుకున్నారు. కానీ ప్రెషర్ని తక్కువ చేసి, ఎందుకంటే అప్పటికే పూర్తిగా ఛిద్రమైపోయింది, ఆ క్యాచర్ కూడా అందని శరీరం అయిపోవడంతో ఇక ఆ ఫ్లషింగ్ టైంలోనే ఆమె శరీర అవయవాలు బయటకు వచ్చాయి. వాటిని చాలా జాగ్రత్తగా ఒక వైట్ కలర్ క్లాత్ కప్పి ఆ తర్వాత ఒక బ్రౌన్ షీట్ అట్టలో పెట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్కి పంపించారు. జరిగింది. మరి రకరకాలుగా ప్రయత్నం చేసినాము. ఏదైతే పాప బతుకున్నప్పుడు తల్లి కూడా పాపతోటి పిలిచినప్పుడు కూడా పాప ఏడవను కూడా మేము కూడా విన్నాము. 40-50 ఫీట్ల మధ్యలో మోటార్ తీసినప్పుడు మోటార్తో సహా పాప పైకి వస్తుంది అనుకున్నాము. కానీ అది జరగలేదు. మోటార్ వచ్చేసి పాప సైడ్లో నుంచి 420 ఫీట్ల వరకు పోయిందని ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. అక్కడ వాటర్ ఉన్నది కాబట్టి 180 ఫీట్ల వరకు కూడా మేము కెమెరాలు పంపించినాము. 180 తర్వాత కెమెరాలు పనిచేయలేవు. పనిచేయనప్పుడు మళ్ళీ ఆలోచించడం ఏంటంటే మరి 40-50 ఫీట్ల మధ్యలో ఉందేమో అనుకుని 40-50 ఫీట్లు మొత్తం కూడా తీసాము. అక్కడ పాప దొరకలేదు. ఏదైతే మళ్ళీ కూడా కిందికి మరి ప్రెస్ చేస్తే మట్టి తీద్దాం అనుకున్నాము. మట్టి తీయడంతో పాప ఉన్నటువంటి బట్టల అవయాలన్నీ బయటకు వచ్చినాయి. మరి పాప చనిపోవడం కన్ఫామ్ అయింది. చాలా బాధాకరము. ఎందుకంటే బతికించాలని చూసినాము. ఇట్లాంటిది కూడా ఎప్పుడు మళ్ళీ కూడా జరగని సంఘటన జరిగింది. పోయినసారి కూడా ఇబ్రాహీంపట్నంలో ఇదే విధంగా జరిగింది. జరిగినప్పుడు కూడా ప్రభుత్వము సీరియస్గా ఆదేశాలు ఇచ్చింది. ఎక్కడైతే మండలాల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓలకు, కలెక్టర్లకు ఆదేశాలు ఉన్నాయి. ఇక్కడ మండలంలో ఎన్ని బోర్లు ఉన్నాయి, ఎన్ని పనిచేస్తున్నాయి, కొత్తగా మరి ఎన్ని పర్మిషన్ తీసుకొని బోర్ వేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినారు. మరి పాత ఎన్ని ఉన్నాయి, ఎన్నిటికి పర్మిషన్ ఇచ్చినారు, ఎన్ని నడుస్తున్నాయి బోర్లని కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోమన్నారు. నేను కూడా మంత్రిగా సీరియస్గా వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి రివ్యూ చేసి, ఎందుకంటే 1 సంవత్సరం కాకముందు మళ్ళీ ఇట్లా జరిగింది కాబట్టి ఎక్కడైతే పాత బోర్లు ఉన్నాయో తొలగించాలని చెప్పి సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్తాం. జరగడానికి జరిగింది కాబట్టి ఆ కుటుంబాన్ని అన్ని విధాలు కూడా ముఖ్యమంత్రి గారు గంట కూడా ఏం జరుగుతుందని తెలుసుకున్నారు కాబట్టి మాకు కూడా ఆదేశాలు ఉన్నాయి. ఆ కుటుంబాన్ని అన్ని విధాలు కూడా ఆదుకుంటాం. పూజలు, నిర్విరామ సహాయక చర్యలు నిష్ఫలితాన్నిచ్చాయి. నీరింకిన కళ్లతో నిరీక్షణకు విషాదమే ఎదురైంది. రాకాసి బోరు 14 నెలల చిన్నారిని మింగేసింది. నిర్లక్ష్యంగా వదిలేసిన బోరు చిన్నారి ప్రాణాల్ని చిదిమేసింది. దాదాపు 60 గంటలు శ్రమించిన చిన్నారి ప్రాణాలు దక్కలేదు. కడుపు కోతనే మిగిల్చింది. పాపను వెలికి తీయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. చివరికి ఫ్లష్ అవుట్ను ఉపయోగించి చిన్నారి శరీర అవయవాల్ని బయటకు తీయాల్సి వచ్చింది. 36 అడుగుల గొయ్యిని తవ్వారు. అక్కడ పాప లేకపోవడంతో 230 అడుగుల కింద బోరు బావిలోకి పైప్ని పంపి ఫ్లషింగ్ ప్రక్రియ ప్రారంభించారు. ఫ్లష్కి తల్లిదండ్రులు మొదట ఒప్పుకోలేదు. బంధువులతో మాట్లాడి వాళ్ళని ఒప్పించారు. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు వాళ్ళిద్దరూ దూరంగానే ఉన్నారు. ఫ్లష్ను ఉపయోగించినప్పుడు ముందు దుస్తులు పైకొచ్చాయి. దీంతో చిన్నారి డెడ్ బాడీ ఎక్కడుందో ట్రేస్ అవుట్ చేయగలిగారు. తర్వాత క్యాచర్ని లోపలికి పంపించి డెడ్ బాడీని పైకి తీయాలనుకున్నారు. కానీ ఆ క్యాచర్కి కూడా దొరకని శరీర అవశేషాలు ఉండడంతో ఇక ఆ ఫ్లషింగ్ ప్రక్రియతోనే కాస్త ప్రెషర్ తగ్గించి ఆ అవశేషాలు
బయటకు వచ్చేలా చేశారు. ఈ సంఘటన 3 రోజుల క్రితం సాయంత్రం 6:30కి జరిగినట్టు మనందరికీ తెలుసు. అది మంత్రి గారు ఈ సంఘటన స్థలంకు దగ్గరగా ఉన్నారు కాబట్టి వారు ఇక్కడికి వచ్చి సహాయక చర్యలు ప్రారంభించారు. దాని తర్వాత డాక్టర్స్ టీము, కెమెరా టీమ్స్ అన్నీ ఆ రోజు నైట్ మనం రప్పించడం జరిగింది. ప్లస్ నల్గొండ నుంచి ఒక ప్రత్యేకమైన టీము, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా అదే రోజు నైట్ రావడం జరిగింది. 9:30 నుంచి మార్నింగ్ 4:35 వరకు 4-5 సార్లు కెమెరాలో చూసినప్పుడు ఆ బాడీలో మూమెంట్ కనపడింది. కాబట్టి పాప బ్రతికే ఉందన్న ఉద్దేశంతో వేరు పరికరాలు వాడి ఆ పాపని పైనుంచి బయటికి తీసుకొని చేసే ప్రయత్నం చేశాము. ప్రతి సందర్భంలో కూడా ఓన్లీ చెయ్యిలో ఉన్న భాగం కనపడింది కాబట్టి ఏ విధంగా ప్రయత్నం చేసినా, ఎన్ని పరికరాలు పెట్టినా 8 to 9 అవర్స్, ఆ క్రిటికల్ 8 to 9 అవర్స్లో మనము బాడీకి గ్రాస్ప్ చేసి పైకి తీసుకొచ్చే ఎఫర్ట్స్ అన్నీ ఫెయిల్ అయినాయి. అట్లా ఫెయిల్ అయిన తర్వాత అరౌండ్ 5:30, 6:37 ఇన్ ద మార్నింగ్ తర్వాత మూమెంట్స్ కూడా కంప్లీట్గా ఆగిపోయినాయి. దాని తర్వాత మనము ఒక థర్మామీటర్ లాంటిది లోపలికి పంపించి బాడీ టెంపరేచర్ మెజర్ చేయడానికి ప్రయత్నం చేశాం. అప్పుడు చుట్టుపక్కల ఉన్న టెంపరేచర్కి అక్కడ బాడీ దగ్గర ఉన్న టెంపరేచర్ కూడా ఒకటే విధంగా ఉంది. కాబట్టి ఆ టైంలోనే వీ కుడ్ హ్యావ్ కన్క్లూడెడ్ దట్ షీ హ్యాడ్ పాస్డ్ అవే. బట్ ఆ స్టేజ్ వరకు కూడా మనం కన్ఫర్మేషన్ తీసుకోలేం కాబట్టి బాడీ పూర్తిగా చూసేంత వరకు వీ కెనాట్ డిసైడ్. కాబట్టి పైనుంచి లాగే ప్రయత్నాలు ఫెయిల్ అయినాయి. కాబట్టి కింద నుంచి ప్రెషర్ పెట్టి పైకి తీసుకొని రాగలిగితే అప్పుడు ఆ టైంలోనే మనం మోటార్ నుంచి పైకి లాగే ప్రయత్నం చేసాం. మోటార్ పైకి లాగే ప్రయత్నము నిర్ణయం తీసుకున్నప్పటికీ సుమారు 6-7 గంటల వరకు ఆ బాడీలో మూమెంట్ లేదు అని నిర్ధారించుకున్న తర్వాతే, టెంపరేచర్ అక్కడ మెజర్ చేసిన తర్వాతే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మోటార్తో పాటు పాప కూడా బయటకు వస్తుందన్న ఉద్దేశంతో చేశాము. కానీ అది దట్ కైండ్ ఆఫ్ రిజల్ట్ డిడ్ నాట్ కమ్. మోటార్ పైకి వచ్చిన తర్వాత కూడా బాడీ అక్కడే ఉంది. దాని తర్వాత కూడా 2-3 ప్రయత్నాలు బాడీ పైకి తీసుకొని రావడానికి ప్రయత్నం చేశాము. రోబోటిక్ ఆర్మ్తో చేశాము, నాట్ వేసి లాగడానికి ప్రయత్నం చేశాము. అవన్నీ ప్రయత్నం చేస్తున్నప్పుడు అది అక్కడ నుంచి రావట్లేదు. కాబట్టి ఇంకా 40 feet డెప్త్ వరకు ఓపెన్ పిట్ తవ్వి బాడీని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. అది బాడీని బయటికి తీసుకొచ్చే క్రమంలో మనము హైడ్రాలిక్ ప్రెషర్ అక్కడ పిట్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే హెవీ స్టోన్ ఉంది అక్కడ. సో హైడ్రాలిక్ ప్రెషర్ అప్లై చేసి రాక్ బ్రేకర్ని అప్లై చేస్తున్నప్పుడు దానివల్ల వచ్చే వైబ్రేషన్స్ వల్ల బాడీ అక్కడ నుంచి డిస్టర్బ్ అయ్యి కిందికి పోయినట్టు ఇప్పుడు మనము అనుకోవచ్చు. ఎందుకంటే 40 feetలో కెమెరాలో కనపడ్డ బాడీ మోటార్ తీసేసిన తర్వాత కూడా ఆ హైడ్రాలిక్ ప్రెషర్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ వేరే ప్రయత్నం చేయడానికి చూస్తే అక్కడ బాడీ ఆ టైంలో అక్కడ కనపడలేదు. దాని తర్వాత ఇమీడియట్గా 90 feet వరకు వెళ్ళి చూసాము. మొన్న నైట్ 215 feet వరకు వెళ్ళి ప్రత్యేకమైన కెమెరా తెప్పించి చూసాము. నిన్న మార్నింగ్ 2-3 సార్లు వేరే కెమెరా, వేరు ప్రక్రియలు, వేరు మెటీరియల్స్ వాడి, టూల్స్ వాడి, వేరు టీమ్స్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ వాడి చూసాము. నిన్న ఆల్మోస్ట్ 330 feet వరకు కూడా వేరు టూల్స్ పంపించి బాడీలో బాడీ ఎక్కడుంది అని నిర్ధారించడానికి ప్రయత్నం చేశాము. నిన్న సాయంత్రం జరిగింది ఏంటంటే 40 feet లోపలే ఉండుంటుంది, అంత లోపల కూడా లేదు అన్న ఉద్దేశంతో ఫ్యామిలీతో మాట్లాడి 40 feet వరకు ఉన్న ఓవర్ బర్డన్ మొత్తం తీసేసాం. రాత్రి అంతా ప్రతి 5 అంగుళాలకు వెరిఫై చేసుకుంటూ, ప్రతి 5 feetకి వెరిఫై చేసుకుంటూ 40 feet వరకు ఉన్న ఓవర్ బర్డన్ మొత్తం తీసేసాం. 40 feet వరకు ఓవర్ బర్డన్ తీసేసిన తర్వాత బాడీ ఇంకా 40 feet లోపల లేదు అని నిర్ధారించిన తర్వాతే ఈరోజు దాన్ని ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడి నియర్లీ 50 hours అయింది బాడీ దాంట్లో పడి మూమెంట్ లేకుండా ఉంది. కాబట్టి దాన్ని ఓన్లీ వే ఇస్ టు బాడీ పైన ఉన్న ఓవర్ బర్డన్ని మొత్తము ఫ్లష్ అవుట్ చేసే ప్రయత్నంలో అది దాంతోపాటు బాడీలో కొన్ని పార్ట్స్ కూడా వచ్చాయి. సో నౌ వీ కెన్
formally say that the girl is no more. We have made all possible efforts to rescue the girl, and ప్రభుత్వం తరఫున ప్రైవేట్ చాలామంది వాలంటీర్స్ వచ్చారు, వేరే వేరే సంస్థల నుంచి చాలామంది వాలంటీర్స్ వచ్చి, ఆఫీసర్స్ వచ్చి టెక్నికల్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో మనం చేయగలిగిన ప్రయత్నం అన్నీ చేశాము. అన్ఫార్చునేట్లీ వీ కుడ్ నాట్ సక్సీడ్ ఇన్ రిట్రీవింగ్ ద గర్ల్. పొండు మల్లివే అందమైన సందమామవే కన్ను తెరిసి నిన్ను చూసి ఎన్నెలమ్మలా నువ్వు నవ్వవే చిట్టి అడుగులు వేయమంటూ మట్టి నేలే అడుగుతోంది నీకు లాలే పోస్తనంటూ నల్లమప్పే నవ్వుతోంది నవ్వితే రత్నాలు రాలే ముద్దుకే ముత్యాలు రాలే మొగము మోదుగు పువ్వులాయే పలుకులే రామశిల్కలాయే సుప్పనాతి సూపు నిన్ను సోకకుండా దిష్టి తీస్తా నూరేళ్ళు బతుకమంటూ నాయు